తెలంగాణ దోస్తుకు సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ తర్వాత మనోళ్ళందరికి ఉన్న కామన్ డౌట్ ఏంది కదా అంటే రిపోర్టింగ్ అనేది మనం ఎప్పుడు చేయాలి అని చెప్పి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా రిపోర్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సో రిపోర్టింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ లోపల ఉంటుంది, ఆఫ్లైన్ లోపల ఉంటుంది. మనం కాలేజ్కి వెళ్ళి ఎప్పుడు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా క్లియర్గా చెప్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. 2025లో వేసుకున్నాం, 2026లో వేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఏ అప్డేట్స్ వచ్చినా మనం మన ఛానల్ నుండి వీడియో అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరు. సో మన వాళ్ళు ఏంది అంటే జస్ట్ మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియోస్ చూస్తున్నారు, వెళ్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ఒక 1000 వ్యూస్ వస్తాయి. సపోజ్ ఒక 1000 వ్యూస్ వస్తే ఆ 1000 వ్యూస్ లోపల మనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటున్నారు అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ అప్డేట్ అనేది మీకు ఫాస్ట్గా తెలుస్తుంది. అండ్ కొన్ని అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో మీకు టైం టు టైం అప్డేట్ తెలవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు రిపోర్టింగ్, ఓకేనా. సో రిపోర్టింగ్ అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఓకేనా. సో ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఒకటి ఉంటుంది. ఓకేనా. అండ్ దాంతోపాటుగా ఆఫ్లైన్ లోపల ఒక రిపోర్టింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన తర్వాత వేయాల్సి ఉంటుంది. ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినా కూడా మనం ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫేజ్ 3 లోపల సీట్ వచ్చినా కూడా మనం ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1 తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా. సో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు టైం పీరియడ్ ఇస్తారు అన్నట్టు. ఈ టైం నుండి ఈ టైం వరకు మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి. సో ఆన్లైన్ లోపల నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ ఫేజ్ 1 తర్వాత సీట్ వస్తే ఫేజ్ 1లోనే రిపోర్టింగ్ చెయ్యాలి. వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ లోపలనే మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో సేమ్ ఫేజ్ 2లో కూడా అంతే. వాళ్ళు ఒక టైం పీరియడ్ ఇస్తారు అన్నట్టు. 3 డేసా, 4 డేసా, 5 డేసా అని చెప్పి. సో 3 డేసో, 4 డేసో, 5 డేసో ఆన్లైన్ లోపల ఆ టైం లోపలనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఫేజ్ 3 విషయానికి వస్తే అంతే. ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎంత టైం ఇస్తారో వాళ్ళు అంత టైంలోనే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ వీడియో అనేది నేను చేసిన మన యూట్యూబ్ ఛానల్ లోపల ఉంటుంది. చెక్ చేయరి. మీద ఐ బటన్స్ లోపల వస్తుంది మీకు రికమెండేషన్ లోపల. దాంతోపాటు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా వస్తుంది అన్నట్టు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. సో ఆ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోరి. ఓకేనా. సో ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మనకి 500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. డిపెండింగ్ అపాన్ యువర్ ఏంటిది ఈ పాస్ ఎలిజిబిలిటీ. ఓకేనా. మీ కేటగిరీని బట్టి, మీ ఈ పాస్ ఎలిజిబిలిటీని బట్టి, మీకు సంబంధించిన కాలేజ్ని బట్టి, అది గవర్నమెంటా ప్రైవేటా అనే దాన్ని బట్టి 500 రూపీస్, 500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు అయితే మనం ఆన్లైన్ లోపల కట్టాల్సి ఉంటుంది అన్నట్టు రిపోర్టింగ్ చేయడానికి. ఈ ఆన్లైన్ లోపల కట్టిన పేమెంట్ ఏదైతే ఉందో అది మనకు సీట్ అలాట్మెంట్ తర్వాత సో మనకు ఫైనల్గా కాలేజ్లో జాయిన్ అవుతాం కదా. ఆ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు దాన్ని అడ్మిషన్ ఫీ లాగా కన్వర్ట్ చేస్తారు అన్నట్టు వాళ్ళు. ఓకేనా. సో 500 ఆర్ 1000 రూపీస్ కట్టి మనం ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ సీట్ అనేది మనకు కన్ఫామ్ అయిపోయినట్టుగా. ఓకేనా. ఫేజ్ 1 లోపల మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, లేకపోతే మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, లేకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా టెంపరరీగా మీ సీట్ అనేది కన్ఫామ్ అయినట్టు. ఓకేనా. మరి ఆఫ్లైన్ లోపల మేము కాలేజ్కి ఎప్పుడు పోవాలి, నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది, లేకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చింది, లేకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చింది, నేను ఆఫ్లైన్ లోపల కాలేజ్కి ఎప్పుడు పోవాలి, ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత మనకు ఆఫ్లైన్ లోపల రిపోర్టింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఈ రిపోర్టింగ్ అప్పుడు మనం కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది డైరెక్ట్గా. మన సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ అన్నీ మనమైతే మన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా.
ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. మీ సీట్ అనేది ఆఫ్‌లైన్ లోపల కన్ఫర్మ్ కావాలంటే కాలేజ్‌కి వెళ్ళాలి. సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. సీసీఓటీపీ అని చెప్పి ఉంటదన్నట్టు. ఆ సీసీఓటీపీ అనేది చెప్పాల్సి ఉంటదన్నట్టు. దీని గురించి మనం ఫర్దర్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఓకేనా? కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అని చెప్పి ఉంటది. ఆ ఓటీపీ చెప్తే మనకు ఆఫ్‌లైన్ లోపల మన కాలేజ్ అనేది ఫిక్స్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా, ఫేజ్ 3లో సీటొచ్చినా 3 ఫేజ్‌ల అయిపోయిన తర్వాతనే మనం ఆఫ్‌లైన్‌లో కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సుంటది. అది ఫైనల్ రిపోర్టింగ్. ఆ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. మీరిప్పుడు ఈ 500, రూ. 1000 ఏదైతే పెట్టారో ఆ రూ. 1000, 500 అనేవి రిటర్న్ రావు. ఓకేనా? సో, రిటర్న్ అనేవి రావు. ఒకవేళ మీరు జాయిన్ కాను అనుకుంటే ఈ 500, రూ. 1000 వాటిని మర్చిపోర్రి. రిపోర్టింగ్ చేయకండి. లైట్ తీసుకోర్రి సరిపోతది. ఓకేనా? ఒకవేళ మీకు అదే కాలేజ్, అదే కోర్స్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా జాయిన్ అవ్వండి అని చెప్పి నేను చెప్తా. మరి మనకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటది అనంటే, మీకు ఫేజ్ 1లో సీటొచ్చినా, లేకపోతే ఫేజ్ 2లో సీటొచ్చినా, లేకపోతే ఫేజ్ 3లో సీటొచ్చినా, మన తెలంగాణ లోపల దోస్త్ అనేది ఎప్పుడైపోతది గదా అంటే 20 జూన్‌ల అయిపోవడం అయితే జరుగుతదన్నట్టు. కంప్లీట్ అయితది. 20 జూన్ 2026 నుండి మనకు ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి 27 జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? 20 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 వరకు మనకు టైం అయితే ఇచ్చిర్రు. అప్రాక్సిమేట్‌గా ఒక 7 రోజుల టైం అయితే ఉంటదన్నట్టు. మీరు కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఈ ఆఫ్‌లైన్ లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. మీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీ జాయినింగ్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? సో, ఇది రిపోర్టింగ్‌కి సంబంధించి. మీరు ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా, ఫేజ్ 3లో సీటొచ్చినా ఫస్ట్ మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 1 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మనకు ఫేజ్ 1కు సంబంధించిన ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి మనకు 23 మే 2026 దాకా టైం అయితే ఉంది. ఎప్పటిదాకా 23 మే 2026 దాకా టైం అయితే ఉంది. ఫేజ్ 1కి సంబంధించిన ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి. ఓకేనా? ఫేజ్ 1కి సంబంధించి ఆన్‌లైన్ లోపల సీటొస్తే మాత్రం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేసుకోండి. ఎప్పటిదాకా టైం ఉంది గదా అంటే 23 మే 2026 దాకా టైం అయితే ఉంది. ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీటొచ్చిన తర్వాత మీరు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారనుకో, ఫర్ సపోజ్ ఫేజ్ 2 లోపల గూడా సీటొచ్చిందనుకో, అప్పుడు ఏమైతదంటే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. దెన్ మీరు ఫేజ్ 2 లోపల ఏదైతే కాలేజ్‌లో సీటొచ్చిందో ఆ కాలేజ్ లోపల ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫేజ్ 2కి సంబంధించి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి మనకు 31 మే నుండి 5థ్ జూన్ దాకా టైం అయితే ఇచ్చిర్రు. 31 మే నుండి 5థ్ జూన్ వరకు మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఇది ఫేజ్ 2కి సంబంధించి. ఫేజ్ 2లో సీటొస్తే మీరు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి 5థ్ జూన్ 2026 లోపు. 31 మే 2026 నుండి 5థ్ జూన్ 2026 లోపు. అండ్ వెన్ కమ్స్ టు ఫేజ్ 3. ఫేజ్ 3 లోపల సీటొస్తే మీరు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి 20 జూన్ 2026 నుండి 26 జూన్ 2026 లోపు. ఓకేనా? ఫేజ్ 3కి సంబంధించి 20 జూన్ 2026 నుండి 20 జూన్ 2026 నుండి 26 జూన్ 2026 లోపు మనమైతే ఫేజ్ 3కి సంబంధించి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాల్సుంటది. మీకు ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా, లేకపోతే ఫేజ్ 3లో సీటొచ్చినా మనం మరి ఎప్పుడు ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలంటే 20 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 లోపు మనమైతే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, 20 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 వరకు రిపోర్టింగ్ జేయాల్సుంటది. సో, ఐ హోప్ మీ అందరికీ క్లియర్‌గా అర్థమైందని జెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయినా, ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయినా, ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయినా ఫస్ట్ ఏం జేస్తారు కదా అంటే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసేయర్రి. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేరు. ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ నచ్చకపోయినా, లేకపోతే ఫేజ్ 2 లోపల వచ్చిన సీట్ నచ్చకపోయినా,
ఓకేనా. ఫేజ్ 1 లోపల సీట్ నచ్చలేదనుకో రిపోర్టింగ్ చేసుకొని ఫేజ్ 2 లోపల మళ్ళీ ట్రై చేయర్రి. ఒకవేళ మంచి కాలేజ్ వస్తే ఆ ఫేజ్ 2 కాలేజ్‌ని కూడా రిపోర్టింగ్ చేసుకోర్రి. తర్వాత ఫేజ్ 3 లోపల ట్రై చేద్దాం అనుకుంటే మళ్ళీ ఫేజ్ 3లో ట్రై చేయండి. ఏం కాదు. ఫేజ్ 3 లోపల మంచి కాలేజ్ వస్తే దాంట్లో కూడా రిపోర్టింగ్ చేయండి. దెన్ దాని తర్వాత లాస్ట్‌కి ఏదైతే సీట్ ఉంటదో అది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మాత్రం ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో, మీకు నచ్చిన కాలేజ్ వస్తే మాత్రమే రిపోర్టింగ్ చేయండి. లేకపోతే రిపోర్టింగ్ చేయొద్దు. ఓకేనా. ఒకసారి సర్టిఫికేట్లు ఇచ్చిర్రు అంటే రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్టిఫికేట్ సబ్మిషన్. ఒకసారి మీరు సర్టిఫికేట్లు ఇచ్చిర్రు అంటే మళ్ళీ అవి మనకు రావు. అది మీరు గుర్తుపెట్టుకోర్రి. నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ అయినప్పుడు మాత్రమే రిపోర్టింగ్ చేయండి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ నుండి మనం వీడియోస్ చేసుకుందాం. So do follow us for more content and thank you so much for your support. Signing off.